తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఎంతమందికి అభిషేకం కావాలి? దేవుడు ఆత్మ ఎంతమందికి కావాలి? చేతులెత్తండి. ఓకే, మనందరికి ఏం కావాలి? మనందరికి ఏం కావాలి? ఎవరు అడుగుతారో వాళ్ళకే ఇస్తాడు దేవుడు. అడగందే అమ్మాయినా పెట్టదు దేవుడు. మీరు అడగకపోతే మీకు ఆత్మని అనుగ్రహించదు. ఓకేనా? చేతులు కట్టుకోకూడదు చేతిలో. ఓకేనా? వెనక్కి చేతులు పెట్టుకోకూడదు. ఇలా రెండు చేతులు పెట్టుకుని ఉండండి, లేకపోతే కిందకి ఇలా. ఓకేనా? అంతే తప్ప చేతులు కట్టకూడదు, వెనక్కి చేతులు పెట్టకూడదు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? పాట పాడుకొని దేవుడిని స్తుతించుకుందాం. ఓకేనా? ఇదే కాలం, ఇదే కాలం. వర్షాకాలమా? బైబిల్ ప్రకారం అంచకాలం. ఏ కాలం? ఏ కాలం? అంచకాలంలో ఏమొస్తుంది? అభిషేకం వస్తుంది. ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎలాంటి అభిషేకం తెలియదు. ఎలాంటి అభిషేకం వస్తుంది? దేవుడు ఆత్మతో నింపబడిన అభిషేకం, అగ్ని లాంటి అభిషేకం వస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? జీవనది వలె ప్రవహించుమా. ఓకేనా? గుర్తున్నాయా? ఇప్పుడు చెప్పండి. తర్వాత ప్రవహించుమా. ఓకేనా? మండే అగ్నిలో ఏం చేయాలి? రావాలి మన మీదకి. ఓకేనా? రెండు చేతులు పైకెత్తండి. చెప్పండి.
కొట్టారనుకో, అది వెళ్ళిపోయి ఈ చేతుల్ని దేవుని కోసం కష్టపెట్టండి. ఓకేనా? చెప్పండి, ప్రేజ్లాడని చెప్పుకోండి. ఎదురుగా తిరగండి, తిరగండి, తిరిగి ప్రేజ్లాడని చెప్పుకోండి. మీ పేరు చెప్పి పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకండి తండ్రి. ప్రార్థన చేయండి, మీకు మీరుగా ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఇక నుంచి మీరు అడగండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకు తండ్రి. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు వైపు దేవుని అడగండి. పరిశుద్ధాత్మ నన్ను తాకండి. చెప్పండి, పరిశుద్ధాత్మ నన్ను తాకండి, నన్ను ముట్టండి, నన్ను బాగు చేయండి, నన్ను స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ నన్ను తాకండి, నన్ను తాకండి, నన్ను తాకండి ప్రభువా, నన్ను తాకండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకండి. మీ కుడి చేతిని గుండెల మీద పెట్టుకొని ఎడమ చేతిని పైకెత్తండి. నా వైపు చూడదు, కళ్ళు మూసుకుని అలాగా. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా మనసులో చెప్పుకోండి, పెద్దలు కదలకుండా. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. నాలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. రండి రండి. రెండు చేతులు పైకెత్తి పిలవండి. రండి 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 రండి. బాబా 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 రండి 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 దేవా, రండి దేవా. మా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు ఎవరు పక్కన ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. పక్కన ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. మీ ప్రేమ మీరు చేసుకుంటారు. ఓకేనా? డిస్టర్బెన్స్ అవ్వకండి. మీకు మోకాలు రండి 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 రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. స్వాగతం దేవా. రండి 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 రండి. పరిశుద్ధాత్ముడా రండి 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 రండి. కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా.
చూద్దాం. ఎత్తడి 2 చేతులు పైకెత్తండి. ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది, త్యాగం చేయాలి. దేవుడి ముందు మనకు ఎంత నలిగితే మనకు అంత ఆశీర్వాదం, ఎంత నలిగితే అంత విడుదల. ఓకేనా? మనం దేవుడి ముందు నలిగితే మనకి మనసు, ఆత్మ, శరీరం అంతా ప్రభు మనకి తేలిక చేస్తారన్నమాట. ఓకేనా? 2 చేతులు పైకెత్తండి. చెప్పండి ఇప్పుడు మెల్లగా హల్లెలూయా, మెల్లగా హల్లెలూయా. అందరూ చెప్పాలి, మెల్లగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తీసేస్తున్నారు, ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీరసంగా చెప్తున్నారు హల్లెలూయా. ఇప్పుడు కొంచెం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు దేవా హల్లెలూయా, ఇశ్రాయేలు దేవా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అలా కూర్చోండి ప్రశాంత. పక్కన ఇష్టం చెప్పండి. యేసయ్యా, చేయి చూపించండి. యేసయ్యా, చేతులు లేదా? యేసయ్యా, నువ్వంటే నాకు ఇష్టం. యేసయ్యా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుంటే బతుకుటే కష్టం. దేవుడు ఎలా స్తుతిస్తా? కొట్టండి చప్పట్ల. ఇష్టం బతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. ఓకేనా? మాట్లాడమా? చిన్న చరణం బాగుంది. స్టార్ట్. ఎవరి రూపం? యేసుకు పొట్టుకుంటారా? నల్లగుంటారా? తెల్లగుంటారా? మరి మనందరం ఎన్ని రూపాల్లో ఎదుగుతున్నాం? మన దేవుడి రూపంలో మనం పుట్టుంటే దేవుడు ఎలా ఉంటారో అలాగే ఉండాలి కదా. మన మనుషులందరూ ఒక్కొక్క రూపంలో ఎందుకున్నాం? దేవుడి రూపం అంటే ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. ఏంటి? ఆయన నీతి, ఆయన పరిశుద్ధతతో మనల్ని రూపం చేస్తారు. ఓకేనా? కనుక ఆయన రూపాన్ని మనకి ఇచ్చారు. దాన్ని మనం పాప పనులు చేసినప్పుడు ఆ నీతి ఏమైపోతుంది? అవినీతి అయిపోతుంది. ఆ పరిశుద్ధత అపవిత్రత అయిపోతుంది అన్నమాట. ఓకేనా? కనుక ఆయన మనకి ఇచ్చిన రూపాన్ని బట్టి ఆయన మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, స్తుతి చెప్పాలి. చెప్తామా? ఓకే, స్టార్ట్.
స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, ఎంతమంది కావాల్సింది? చేసుకునేవాడే అని చాలా మంది గతంలోనే బ్రతుకుతూ తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదాలను మర్చిపోయి లేని వాటిని బట్టి దిగులు పడుతూ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఇలాంటి వారందరికీ చక్కని ప్రేరణ ఇచ్చేది జోనీ ఎరిక్సన్ టాటా. జోనీ ఎరిక్సన్ టాటా తన జీవితంలో గతమేమి బాగోలేదు కానీ తన భవిష్యత్తును దేవుడి వల్ల అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. జోనీ ఎరిక్సన్ 1945 పేరు గుర్తుంది కదా? ఏంటి పేరు? ఫుల్ పేరు అక్టోబర్. అన్ని గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అడుగుతాను, మళ్ళీ మర్చిపోకూడదు. ఓకేనా? అమెరికాలో జన్మించింది. తన కుటుంబంలో ఈమె చివరిది కాబట్టి అల్లారి ముద్దుగా పెరిగింది. జోనీ తండ్రి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు. జోనీ కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని స్విమ్మింగ్ లో శిక్షణ తీసుకుంది. దాంతో పాటు టెన్నిస్ కూడా చాలా చక్కగా ఆడగలదు. ఇలా సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో ఓసారి ఓ సంఘటన జరిగింది. 1967 జూలై 30 స్విమ్మింగ్ చేయడానికి ఒక బేకి వెళ్ళింది. పైనుంచి ఆ నీళ్లలోకి దూకింది. అలా మాత్రమే మనకి ఎన్ని బాగా పనిచేస్తున్నాయి? శరీరంలో ప్రతి పార్ట్ మనకు పనిచేస్తుంది. కానీ ఏం చేస్తున్నాం మనం? తిన్నప్పుడు పడుకోవడం. చూడండి, తనకు లేదు, మనందరూ నాకే లేదు, నేను ఎవరికిస్తాను, నాకే లేదు, నేనే ఏమి చేయలేదు అనే నిరాశలో ఉన్నాం. కానీ చూడండి, ఎన్ని వేల మందికి సైకిల్ వచ్చింది? ఎంతమందికి? 1,35,000 మందికి ట్రైసైకిల్ ఉచితంగా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఆవిడ ఎలా సంపాదించింది? నోట్తో పెయింటింగ్ వేసి. మీరు ఎప్పుడైనా మీ పక్క మీద ఒక పెన్న పెట్టుకొని ప్రభువే నా కాపని అని రాయండి ఒకసారి. ఎంత కష్టం ఉండదు. పళ్ళతో రాయడం ఇలా బిగించుకొని ఉంటాం, పళ్ళు కదలకూడదు. పళ్ళు కదిలితే అక్షరమే ఉంది, రాంగ్ అవుతుంది. కానీ పెయింటింగ్ వేయడం ఎంత కష్టం, దానికి పళ్ళు ఎంత ఇబ్బంది పెడతాయి, ఎంత కష్టపడతాయి. నిరాశపడిందా? పుట్టినప్పుడు నుంచి అది అలాగే ఉందా? మధ్యలో వచ్చిందా? మెడ దగ్గర వాడైంది. సాధించుకుందా లేదా? దేవుడు సహాయం చేస్తాడు మనకు పట్టుదల ఉంటే, మనకు ఆసక్తి ఉంటే. దేనికి ఉంది? మనకి ఏ తలాంతులు ఉన్నాయి? చాలా ఉన్నాయి, కానీ దేనికి ఉపయోగపడతాం? వేస్ట్. నాకు చిన్నప్పటి నుంచి అదే ఆశ, ఏమైనా చేయాలి, ఏమైనా గుర్తింపు తెచ్చుకోవాలి దేవుడి నామంలో అని. నాకు దేవుడు ఒక చిన్న తలాంతి ఇచ్చాడు. ఏంటి? భాషలు మాట్లాడడం. ఏంటి భాషలు మాట్లాడేవారు, అన్య భాషలతో మాట్లాడేవారు. అలా ప్రార్థన చేసుకొని దేవుడి కృపను బట్టి NSMS అని ఒక టీమ్ స్టార్ట్ చేసాం. నాకు ఎవరు సపోర్ట్ లేదు, మా అమ్మ నాన్న సపోర్ట్ లేదు. మా నాన్న ఇప్పుడు 10 సంవత్సరాలు మా నాన్న నాతో మాట్లాడడం, మా అమ్మ నాతో మాట్లాడడం, మా ఇంట్లో నేను ఒక గెస్ట్ లాగే ఉండడమే అంతే. నా చుట్టాల బంధువులు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు నాతో మాట్లాడరు. కారణం దేవుడిని నమ్ముతున్నాను, చర్చికి వెళ్తున్నాను. ఏ ఫంక్షన్కి వెళ్ళాం, చర్చికి మాత్రం ఉంటే అది పేరుంటే ఏ ఫంక్షన్కి గారెడికి వెళ్ళాం. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది, ఆ రోజు పేరు ఉంది, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు నుంచి వాళ్ళు నాతో మాట్లాడరు. ఎలా ఉన్నా సరే దేవుడి వరకు పనిచేయదు. మనకి ఏదైనా పక్కింటి ఫంక్షన్ ఉంటే చాలా చర్చి మానేస్తాం. చూడండి, ఆవిడ జీవితం ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు? నీ దగ్గర ఏముందో దాంతోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవునా కాదా? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏ టాలెంట్ ఉంది నీ దగ్గర? ఓకే, ప్రార్థన టాలెంట్ ఉంది ఆమె దగ్గర. మీ దగ్గర ఒక చిన్న చిరునవ్వు ఉన్న చాలు టాలెంట్. ఆ నవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చు. ఓకేనా? నీ దగ్గర ఉన్న చిన్న టాలెంట్ ఉన్న చాలు, భయపడగలరు.
దేవుడు దాంతోనే అద్భుతాలు చేయగలరు. తబలా వాయించగలరా, కీబోర్డ్ వాయించగలరా, నీకు ఏది వచ్చినా చాలు, దాంతోనే దేవుడు అద్భుతాలు చేయగలరు. ఏదో లేదని ఎప్పుడు బాధపడగలరు. నీకున్న దాన్ని బట్టే దేవుడు మనకి పరచవచ్చు. ఇంకా ఏంటి ఆమెలో గొప్ప లక్షణాలు? ఇంకా దేవుడు ఏం చేసి ఎన్ని రోజులు తిరిగి ఆవిడ సువార్త చేయడానికి, ఆవిడ సాక్షి చెప్పడానికి ఎన్ని రోజులకి వెళ్ళింది? ఎన్ని దేశాలకు వెళ్ళింది? 48 దేశాలకు వెళ్ళింది. మన సాక్ష్యం ఎక్కడ వరకు పనికి వస్తుంది? పక్కింట్లో కూడా మన సాక్ష్యం చెప్పలేము, మన ఇంట్లోనే చెప్పలేము, అంత అర్థమైన సాక్షి చెప్పలేము. పెళ్ళయిందా? చూడండి, అన్ని తెల్లగుండలకి ఈ కాలంలో పెళ్ళి అవ్వడం కష్టం, అంతేనా? ఓన్లీ తల మాత్రమే పనిచేస్తుంది, ఆమెను కూడా పెళ్లి చేస్తున్నాడు అతను. దేవుడు కనికరం ఉంటే నీకు ఎలాగైనా జీవిత భాగస్వామ్యం. కుక్కలాగా అమ్మాయిని తిరగక్కర్లేదు, కుక్కలాగా అబ్బాయిని తిరగక్కర్లేదు. దేవుడు కనికరం నీకుంటే నీకేం లేకపోయినా నీకు తోడు దొరుకుతుంది. నేను ఒక్కనే ఉన్నాను, ఒంటరిని, నా జీవితం వింటే నేను ఒక్కదాన్నే ఉన్నానని బాధపడక్కర్లేదు. దేవుడు మనతో ఉంటే ఆ ఒంటరితనంలో కూడా బోర్డు నేర్పిస్తాడు, బోర్డు మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. నిన్ను ఒంటరి చేశాడంటే దేవుడు నీతో ఉంటున్నాడని అర్థం. దేవుడితో సమాధానం పడడానికి నీతో ఉంటున్నాడు, నువ్వే గుర్తించుకుంటాడు దేవుడు. అందుకే ఫాదర్లు సిస్టర్లు ఒంటరిగా ఎందుకు ఉంటారు? దేవుడితో సమాధానం పడుతూ ఉంటారు, దేవుడితో సంభాషిస్తూ ఉంటారు మతస్థులు. ఇంకా జూనియర్ ఇంకేం చూసాం మనం? ఇంకోటి ఒకటి పెయింటింగ్స్, ఒక మ్యారేజ్ అయింది. గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటి అమ్మా? ఒక్క మెడే పనిచేస్తుంది అంటే మిగతా పార్ట్స్ అన్ని పనిచేయవు, చేతులు కాళ్ళు ఏమి పనిచేయవు. కానీ పట్టుదల మీద మనకు అన్ని పనిచేసిన చర్చికి రావడానికి ఒళ్ళు బద్ధకం, టైంకి రావడానికి ఇబ్బంది. మీరు అనుకుంటే దేవుడి సాయం తప్పకుండా ఉంటుంది, మనం అనుకోకపోతే దేవుడు కూడా సాయం చేయడు. సోమరిపోతు కంట ఏం దొరకవు, అడవిలో కూడా కథలు దొరకవంటారు, అడవిలో కూడా కథలు దొరకవు. మనకు ఆసక్తి లేనప్పుడు దేవుడు కూడా సాయం చేయడు. ఓకేనా? అందరు లేచి నిలబడి ఒకసారి చెప్పు, కరెక్ట్ చెప్పావు. యెహోవా జోని ఎరిక్సన్ తాత, ఆవిడ యుద్ధం ఎవరిది? ఆవిడ తరపున యుద్ధం ఎవరు చేశారు? యెహోవా చేశారు, కనుక ఆవిడకు అంత విజయం వచ్చింది. నీ తరపున యుద్ధం, నీ ఉద్యోగం కొరకు నువ్వు చేసే యుద్ధం దేవుడికి అప్పగించు. ప్రభువా నేను ప్రయత్నిస్తాను, నాకు నీ తోడు. ఓకేనా? నీ ప్రయత్నానికి వ్యవసాయం కావాలి, వ్యవసాయం కావాలి. దేవుడు ఎలా ఉండాలి? మనకి చేదోడుగా ఉండాలి. ఎలా ఉండాలి? తర్వాత వాదోడుగా ఉండాలి. చేదోడు వాదోడు, చేదోడు వాదోడు, ఈ రెండు విధాలుగా ప్రభు మనతో ఉండాలి. అంతేనా? ప్రభు మనకు చేదోడుగా ఉన్నారనుకో మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ప్రభు మనకు వాదోడుగా ఉన్నారనుకో మనం ఏం మాట్లాడినా అది ఓకే అవుతుంది అంతే. ఎందుకంటే దేవుడి మాట దేవుడు చెయ్యి. ఓకేనా? చూపించండి, మీ కుడి చేతిని చూపించండి దేవుడికి. ప్రభువా చెప్పండి, ప్రభువా నీ చేయి తోడును నాకు ఉంచండి, నీ వాక్తోడును నాకు ఉంచండి. యేసయ్యా నీ చేయి తోడును నాకు ఉంచండి, నీ వాక్తోడును నాకు ఉంచండి. ప్రభువా నాకు చేదోడు వాదోడుగా ఉండండి. యేసు ప్రభువా నాకు చేదోడుగా వాక్తోడుగా ఉండండి. యేసు ప్రభువా నాకు చేదోడుగా వాక్తోడుగా ఉండండి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం దేవుడికి ఆయన మన యుద్ధాన్ని ఆపేద్దాం. ఓకేనా? స్టార్ట్.
వాక్యంలో పరిశుద్ధాత్మలో బలపడినట్లు సహాయం చేయండి. వాక్యంలో పరిశుద్ధాత్మలో బలపడినట్లు సహాయం చేయండి. వాక్యంలో పరిశుద్ధాత్మలో బలపడినట్లు సహాయం చేయండి. ఇప్పుడు చేతులు వదిలేసి రెండు చేతులు పైకెత్తండి. మనసులో ప్రార్థన చేస్తాం. మటుకు మీరు ప్రార్థన చేయండి. యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. చేతులు పెడితే పైకెత్తండి. పడవ చేతులు కాదు, ఫుల్గా మీరు రెండు చేతులు పైకెత్తే దేవుడు ఆ చేతుల ద్వారా మీకు అనుగ్రహిస్తాడు. దేవుడితో మీకు దొరికిన ఏకాంత సమయం ఇది. యేసు ప్రభు మీరే ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, ప్రతి ఒక్కరి మధ్యన ప్రభు ఉన్నారు. అడగండి, యేసయ్యా నాకు బైబిల్ జ్ఞానం అండి, బైబిల్ నేర్పించండి ప్రభు. వాక్యంలో నేను బలంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో నేను స్థిరంగా ఉండాలి, సహాయం చేయమని అడుగుతున్నాను. యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ వ్యక్తి కోసం చేపట్టుకుని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. మాట తండ్రి చెప్పినందుకు పరిశుద్ధాత్మ మా పైకి వేయించేసి రండి, సర్వోన్నతిని చెప్పి ఆవరించండి. పరిశుద్ధాత్మ మా పైకి వేయించేసి రండి, సర్వోన్నతిని చెప్పి మా ఆవరించండి. యేసు ప్రభువా, నేను ఇప్పుడు చేతులు నా స్నేహితుడిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, తనను దీవించండి, ఆశీర్వదించండి. తన ఇంట్లో, తన కుటుంబంలో, తన శరీరంలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి. యేసు నామములో దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు నేను చెప్పాను కదమ్మా, కళ్ళు మూసుకొని మీరు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. దానికి డబల్ దేవుడి సైలెంట్ మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరు చేయితే పట్టుకొని ఉన్నావో ఆ వ్యక్తి కోసం నువ్వు ఏమైనా నేను ఎవరు చేయితే పట్టుకున్నానో ఆ చేయి పట్టుకున్న వ్యక్తి మీద నీ కనికరం చూపించండి, నీ పరిశుద్ధాత్మనివ్వండి ప్రభా. బలంగా ఆ వ్యక్తిని మార్చి మహిమ పొందుకొని అడుగుతున్నాను. యేసు ప్రభా, నేను ఏ చివరి చేతి పట్టుకొని ఉన్నాను ప్రభా. ఆ వ్యక్తి మీద నీ కనికరం కుమ్మరించండి, నీ అభిషేకాన్ని బలంగా బిడ్డ మీదకి పంపండి. బిడ్డ వాక్యంలో బలపడడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మని ఇంకను నిండుగా మెండుగా అభిషేకించండి ప్రభా. నా తండ్రి నాయన, మా సంఘానికి నాయన కాపరలు అవసరం కదా ప్రభు. నా తండ్రి సేవ అయితే కోత అయితే విస్తారంగా ఉంది, కోత పని వారైతే కనబడుకుంటున్నారు కదా నాయన. నాయన నేను ఎవరు చేత పట్టుకోవాలి నా బిడ్డని కోత పని వారిగా మార్చమని వచ్చున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి, ధాన్యము ద్రాక్షరసము సమృద్ధిగా అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మను బాగా నింపండి ప్రభు. నీ సేవలో వాడబడిగా బిడ్డని అభిషేకించండి, తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చి మహిమ పొందగలుగుతున్నాను. తనకున్న సమస్యలన్నీ ఈ నామంలో తొలగించండి ప్రభు. యేసు శక్తివంతమైన నామంలో బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, నీవే మహిమ పొందాలి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. పలకరదు ఆమె అలా తలదోసుకొని ఆ వ్యక్తి కొరకు ఒక మంగళ చెప్పండి. దేవుడు చేత ప్రభు మీతో ఉన్నారు, ఆశీర్వదింపబడవారికి మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడ్డ వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుడి యొక్క మాత పాపాత్మయుడిగా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తి చూసి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు ఈ
గొప్పవాడు కనుక నీకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరచుగాక. ఆమేన్ ఆమేన్. ఓకేనా? మీరు కూడా మీ ఆపోజిట్ ఫ్రెండ్కి ఇవ్వాలి. ఓకేనా? ఇదే ప్రేమ. ఓకేనా? ఎంతమంది ఇస్తారు చేతులు ఎత్తుతారా? ఇదో దేవుడి ముందు మాట ఇస్తారు. అబద్ధం ఆడితే దేవుడు చూసుకుంటారు. ఓకేనా? మీరు భోజనం పట్టి మీ ఫ్రెండ్కి ఇవ్వండి. ఓకేనా? అదే గిఫ్ట్. ఓకేనా? మళ్ళీ రిటర్న్ ఇవ్వండి. నువ్వు వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఓకేనా?